యాదాద్రి జిల్లా కొలనుపాకలో కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం అభివృద్ధి చేసి గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తామని అభ్యర్థి భీమగోని హేమలత సంతోష్లో హామీ ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. గెలిచిన తర్వాత గ్రామంలో ఏదైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేపించి 300 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఇక ప్రచారంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పాల్గొన్నారు. రావడానికి ఐలయ్య గారే మాకు ఆదర్శం. దాంట్లో భాగంగా మేము రెండు ఆశయాలతో వస్తున్నాం. ఆ 2 గోల్స్ ఆశయాలు ఏంటంటే సోమేశ్వరాలయం డెవలప్మెంట్ చేసుకోవడం. ఆ సోమేశ్వరాలయం డెవలప్మెంట్ అయితే మా ఉన్న ఊర్లో 200 నుండి 300 ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా ఏదైనా కంపెనీ తెచ్చుకుంటే ఆ కంపెనీ ద్వారా కూడా ఒక 300 మందికి శ్రీమూర్తులకు ఉపాధి కల్పించే లక్ష్యంతోనే మేము వస్తున్నాం. అది నెరవేరిన మరుక్షణమే నేను రాజకీయాల్లో సైలెంట్ ఉండి హ్యాపీగా నేను ఫ్యామిలీతోనే ఉంటాను. అదే నా లక్ష్యం. ఆ 2 లక్షల కోసమే నేను వచ్చాను. రెండవది వచ్చేసి పైన ప్రభుత్వం ఉంది కాబట్టి కింద గెలిపించుకుంటే మనకి ఏదైనా పని చేయడానికి ఈజీ ఉంటుంది. ప్రభుత్వం చేసిన పథకాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రేషన్ కార్డు రావడం కానీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకి సన్నబియ్యం, మరియు ఇండ్లు లేని వాళ్ళకి నిరుపేద కుటుంబాలకు 94 ఇండ్లు నియోజకవర్గంలో హైయెస్ట్ మాదంటే 94 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద 94. మరియు మనం గట్టిగా భారీ మెజార్టీ ఉంటుంది. ఇప్పుడే అన్న మాట ఇచ్చారు, మళ్ళీ ఒక 100 నుండి 200 మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాను. కరెంటు బిల్లు ఫ్రీగా వస్తున్నది, రేషన్ కార్డు వచ్చింది, సన్నబియ్యం వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఈ ఒక్క అభిమానం చాలదా? గ్రామ ప్రజలు ఆలోచించండి. చదువుకున్నాం, మాకు ఆశయం ఉంది. ఆశయం కోసం మీరు అందరు నడుము కట్టి మాకు ముందుకు నడిపిస్తే ఖచ్చితంగా మీ అందరు